ఆర్టీసీ రామచంద్రపురం యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గేట్ మీటింగ్ నిర్వహించారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సభ్యులు కొద్దిసేపు యూనియన్ జెండాలు బ్యానర్ ను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ గేట్ మీటింగ్ ను ఉద్దేశించి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ రాంబాబు, సెక్రటరీ వరలక్ష్మి, జాయింట్ సెక్రటరీ టి రాజు తదితరులు మాట్లాడారు. ఆర్టీసీ సంస్థకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధానాలను వారంతా తప్పుపట్టారు. ఆర్టీసీలో మెరుగైన సేవలను అందుబాటులోకి తేవాలనే సాకుతో కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ బస్సులు పాలసీ అమల్లోకి తీసుకురానుందని, అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నో శ్రమలకు ఓర్చి కూడబెట్టిన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే నిర్ణయాలు విడనాడాలని వారు కోరారు. మెరుగైన సేవల పేరిట కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్సులను నడిపించే ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టవద్దని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 88ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు, మేధావులు, ప్రజలు ఐక్యంగా ఉండి ఆర్టీసీ డిపో స్థలాలను, ఆస్తులను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు వివివిఎస్ నారాయణ, కోశాధికారి కె మంగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ, ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ, ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం, ఆర్టీసీ విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులు ఆర్టీసీఏనే. డియర్ కామ్రేడ్స్, నా పేరు ఎస్ఆర్ బాబు, ఆలస్యం 485 ఆర్టీసీ రామచంద్రపురం డిపోలో కండక్టర్. నేడు కేంద్ర ప్రభుత్వాలు అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మెరుగైన సేవల నెపంతో ప్రైవేటు వారికి అప్పగించి వాటిని నిర్వీర్యం చేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా మన సామాన్య మానవుడికి వైద్యం, విద్య, రవాణా తప్పకుండా కల్పించాలి. ఈ అత్యవసరాలు ఆల్రెడీ విద్య, వైద్యం కార్పొరేటు చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఒక రవాణా ఒకటే మిగిలింది. ఈ రవాణాను కూడా ప్రైవేట్ గారు అప్పగించి చేతులు దులుపుకుందామని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఎందుకంటే మనం గవర్నమెంట్ సంస్థల్ని బలోపేతం చేయకపోగా కార్పొరేట్ వారికి అప్పగించి వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఇబ్బడి ముబ్బడిగా ఎవరికో కట్టబెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని వారి చేతుల్లో పోస్తున్నారు. ఈ రోజున చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అంటారు, వేరే అంటారు, అవి శాంక్షన్ అయితే ఇక్కడ వైద్యం అందదు. డబ్బులు వాళ్ళకి, జబ్బులు ప్రజలకి. అదే గవర్నమెంట్ విధానంలో హాస్పిటల్ని మెరుగుపరిచి మెరుగైన సేవలు అందింతే వెంటనే వైద్యం జరిగి చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అలాగే విద్య కూడా దపదపాలుగా ప్రైవేట్ వారి చేతుల్లో వెళ్ళిపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళు ఈ రోజున మూతపడే తీసుకొచ్చేసినాయి. చాలా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ కూడా కొన్ని మూసేశారు. అంటే విద్యార్థులు లేరనే నెపంతో మూసేసి కొన్ని స్కూల్ని మెర్జ్ చేసి చేతులు చూపుకున్నారు. ఇప్పుడు రవాణా రంగం ఒకటి గవర్నమెంట్ చేతుల్లో ఉంది. దీన్ని కూడా ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులు అప్పగించి వాళ్ళు చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. అయితే మెరుగైన సేవలు అని చెప్పి ప్రైవేట్గా అప్పగిస్తే వాళ్ళు నిర్వహణ సరిగా ఉండదు. ఒక ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ నుంచి కింది స్థాయి వరకు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ళ యొక్క లాభ నష్టాలు చూడకుండా ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మన పై అధికారులు, డిఎం గారు, ఆర్ఎం గారు, ఎండి గారు వాళ్ళు 24 గంటలు ఇదే విషయం మీద కూలంకషంగా చర్చించి ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా షెడ్యూల్స్ అని డ్యూటీలని అడ్జస్ట్ చేసి ఆ రూట్లో ఎక్కువ క్రౌడ్ ఉండే రూట్లలో బస్సులు ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుతున్నారు.
అదే ప్రైవేట్ వారి చేతికి వస్తే వాళ్ళు ప్రజల యొక్క అవసరాలు చూడకుండా వాళ్ళు సొంత లాభాలు చూసుకుని ఏదైతే లాస్ వచ్చే రూట్లని వాళ్ళు నడపరు, దబదబాలుగా అయ్యి ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దాని గురించి విద్యుత్ బస్సులు అనేది ఆర్టీసీకి ఇచ్చి దాని సరిపడా ప్రైవేట్ గారు ఇచ్చే రాయితీలని ఆర్టీసీకి ఇస్తే మరింత మెరుగ్గా మా ఆఫీసర్లు అయితే ఏంటి, మా ఎండి గారు అయితే ఏంటి, ఇంకా అంత మెరుగ్గా కూలంకషంగా చర్చించి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఏమీ తెలియని ప్రైవేట్ వారికి ఇస్తే వాళ్ళు బస్సులు ఎలా తిప్పాలో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఎంతో అనుభవం ఉన్న మా ఆఫీసర్లు వదిలేసి ఈ ప్రైవేట్కి ఇచ్చి ఆ ప్రైవేట్ వారి ద్వారా లబ్ధి పొందుతారనేది గవర్నమెంట్ పాలసీ అయితే చాలా దుర్మార్గమైనటువంటి. దీన్ని మేము కార్మికులుగా, ప్రజల పక్షాన్ని నిలబడిన కార్మికులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దీని మీద చర్చించి ఈ విద్యుత్ బస్సులను మరింత పెంచి ఆర్టీసీకి అప్పగిస్తే మరింత మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రవాణా సౌకర్యం అనేది మనిషికి అతి ముఖ్యమైనది. ఒక విద్యార్థులుగా చదువుకోవడానికి, పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళడానికి, అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులకు ఇతరత్ర పనులకు వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు ఉండాలి. అలాంటి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నేడు ఎవరికో ఇచ్చి చేతులు దులుపుకోవాలనేది కరెక్ట్ కాదు. అయితే ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని ప్రోత్సహించింది. దానికి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. కానీ దానికి సరిపడా బస్సులు లేక ప్రజలు, అలాగే మా ఆఫీసర్స్, మేము కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్సులు పెట్టడానికి వాళ్ళకి బస్సులు లేవు. ఒకే బస్సులో 100 కొద్ది ఎక్కించడానికి మాకు అవకాశం లేదు. దీని స్థానంలో ఏవైతే బస్సులు ఉన్నాయో అవి ఆర్టీసీకి ఇచ్చి సమర్థవంతంగా నిర్వహించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు మంగేశ్వరరావు అండి. రామచంద్రపురం ఆర్టీసీ డిపో కండక్టర్ని. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసి ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజల్ని, ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. ఇంకా వారికి ఏమైనా తెలివితేటలు ఉంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఆలోచించి ప్రభుత్వ ఆస్తుల్ని ఏ రకంగా పెంచాలో అనేసి ఆలోచన చేసి పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తుల్ని ఎలాగ అమ్మేసి తమ లాభం పొందాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా ఈ ఆర్టీసీలో పనిచేసిన కార్మికులందరూ రూపాయి పోగేసి, కార్మికులు, ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరూ కలిపి రూపాయి పోగేసి సంపాదించిన ఆస్తుల్ని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేసి ఈ ప్రజల అవసరాలు తీర్చవలసిన ప్రభుత్వం తమ బాధ్యతలను తప్పించుకోవడానికి దొంగదారులు వెతుక్కుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. చేతనైతే ఆర్టీసీ స్థలాలని కూడా ప్రభుత్వం నిర్వహించాలి. అలా కాకుండా విద్యుత్ బస్సుల పేరుతో, మెరుగైన రవాణా రంగం పేరుతో ప్రైవేటీకరణ చేసి విద్యుత్ బస్సుల ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆర్టీసీ నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజలకి రవాణా రంగాన్ని దూరం చేయాలనే కుతంత్రంతో పనిచేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని తెలియజేసుకుంటూ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా ఈ ముక్తకరణతో కట్టిస్తూ ఈ విధానాన్ని రద్దు చేయాలని మేము పోరాటం కొనసాగిస్తాము. ఈ విధానాన్ని రద్దు చేసుకునే వరకు మేము పోరాడతామనేసి విద్యుత్ బస్సుల్ని గవర్నమెంటే నిర్వహించాలి. గవర్నమెంట్ నిర్వహిస్తేనే సిబ్బంది ఉంటారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇందులో నిరుద్యోగత పెరిగిపోద్ది. నిరుద్యోగం పెరిగిపోయి